హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా డే 1 కంటిన్యూషన్ అండ్ డే 2 కంటిన్యూషన్ కూడా ఇందులో ఉంటుంది ఇంక్లూడ్ అయ్యి. ఎందుకంటే అందులో చిన్న చిన్న షార్ట్ క్లిప్స్ అనేవి మిస్ అయ్యాయి అనమాట. సో మీకు ఏంటంటే ఫుల్గా నేను అక్కడ ఏమేమి చూసామో చూపించాలనుకుంటున్నాను మ్యాక్సిమం. ఎందుకంటే ఏదైనా పెద్ద వీడియో పెడదామంటే లెంత్ ఎక్కువైపోద్ది ఫ్రెండ్స్, మీకు కూడా చూడడానికి బోర్ కొడుతుంది. సో అందుకనే నేను షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. మీకు ఆల్రెడీ ఇది చెప్పాను కదా, ఎంట్రన్స్లోనే మనకి మంకీస్ ఎక్కువ కనబడతాయని చెప్పేసి. ఇక్కడ వరకు పార్కింగ్ ఉంది. పార్కింగ్ అయితే ప్రాబ్లం లేదు. పార్కింగ్ చాలా పెద్ద పార్కింగ్ ఉంది అండ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ బోట్ రైడే మీరు చూస్తున్నారు కదా, ఆ స్వాన్స్ అవి కూడా బోట్ రైడ్ చేస్తారనమాట. ఒక గడ్డి వెళ్తుంటే వాటి మీద నుంచి చాలా దూరం నుంచి అలాగా రైడ్ చేసుకుంటూనే వెళ్తున్నాయి. చూడ్డానికి బ్యూటిఫుల్గా అనిపించింది. మేము బోట్ రైడ్ స్టార్ట్ అయ్యామో లేదో ట్రైన్ కూడా పడింది. చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా మేము పాపికొండలు వెళ్దాం అనుకున్నాము, కానీ ట్రిప్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అండ్ వేరే పని మీద మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము భద్రాచలం నుంచి. సో యాక్చువల్గా ఇక్కడ ఇలా రైడ్ చేస్తుంటే పాపికొండలు చూసినట్టు అనిపించింది. కొండలు లేకపోయినా ఇవన్నీ అడవులు కదా, ఆ అడవుల మధ్య నుంచి రైడ్ చేయడం, నెక్స్ట్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా మనకి అట్మాస్ఫియర్ అంతా కూడా. సో అండ్ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది కొత్తగా పెళ్ళైన జంట కూడా వచ్చారనమాట, మీరు చూస్తున్నారు కదా. సో నేను ఎక్కువగా చూపించట్లేదు, ఎందుకంటే మన వీడియోలో అవుటర్స్ని పెట్టడం ఎలా కాదు కాబట్టి. సో ఇదంతా కూడా మీకు చూస్తుంటేనే చాలా బాగుంది కదా వ్యూ పాయింట్ అనేది. మేము చాలా పిక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఏదైనా ఫోటోషూట్ చేసుకోవాలంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే ఇది చాలా పెద్దది. మేము బోట్ రైడ్కి వెళ్ళి కాసేపు ఉండే వచ్చేసాము, ఎందుకంటే మేము భద్రాచలం ప్లాన్ ఉంది కాబట్టి. సో అక్కడి నుంచి కూడా భద్రాచలం నుంచి అన్నవరం కూడా వెళ్ళాలి నెక్స్ట్ డే 3 అనమాట. సో డే 4. సో ఇది ఫ్రెండ్స్, ఈ లోపలికి వెళ్తే మనం ఇదంతా అడవులు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫోటో చేసుకోవాలంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. మనం ఎక్కువగా ఫోటోషూట్కి, కాకపోతే ఇదంతా బురద అవ్వడం వల్ల దోమలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఆల్రెడీ. ఈ స్టెమ్స్ మీద కూర్చొని చాలా బాగున్నాయి. చిన్న చిన్న క్రాబ్స్ ఉన్నాయన్నమాట, అవే వాళ్ళు చూస్తున్నారు, మడ్ క్రాబ్స్ అంటారు కదా, అవి ఉన్నాయి. సో ఇక్కడ అయితే ఇలా మేము ఫోటోషూట్ అయితే చేసుకున్నాము. మేము యాక్చువల్గా ద్రాక్షారామం నుంచి వచ్చాం కదా ఫ్రెండ్స్. యాక్చువల్గా అక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఇటు వచ్చేసామన్నమాట. సో మాకు ఇంకా వేరే రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నంత టైం కూడా లేదు. సో ఎందుకంటే మళ్ళీ రిటర్న్ మేము వెనక్కి వెళ్ళాలన్నమాట, చాలా దూరం అని చెప్పేసి. ద్రాక్షారామం నుంచి యానం వెళ్ళి ఇలా వచ్చేసాము. యాక్చువల్ పిల్లలకి కూడా బాగుంటుంది. ఇక్కడ పార్క్ అనేది ఉందన్నమాట. పార్క్ దగ్గర ఆడుకోవడానికి ఫ్యామిలీతో కానీ, లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేదా మంచి ట్రిప్ చేయాలి మంచిగా లొకేషన్లో అన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి మెయిన్లీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మంచిగా పొల్యూషన్ అనేది ఏమీ లేదు. సో అది బాగా అనిపించింది. ఈ మంకీస్తో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మనుషులు అయితే ఏం చేయట్లేదు, చాలా మంకీస్ ఉన్నాయి కాబట్టి చేతిలో ఫుడ్ ఐటమ్ ఏవైనా ఉంటే తీసుకుపోతున్నాయి అనమాట. సో అది కొంచెం ఇది డిసప్పాయింట్ అనిపించింది. అలాని మనం ఏం తీసుకెళ్ళాం కదా, తీసుకెళ్ళినా కూడా బ్యాగ్స్లో క్యారీ చేస్తాము. బై హ్యాండ్ తీసుకుంటే అంటే కంపల్సరీగా తీసుకుంటున్నాయి అనమాట. సో మేము ఆ ట్రిప్ అయ్యేసరికి ఈవినింగ్ అయ్యిందనమాట. ఈవినింగ్ 6:30 నుంచి మేము బయలుదేరాం భద్రాచలంకి. మేము భద్రాచలం బయలుదేరేటప్పుడు నో ఐడియా ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుంది, బై రోడ్ వెళ్తున్నాం కదా, వే ఎలా ఉంటుంది ఏది కూడా జీరో నాలెడ్జ్ అనమాట. సో ఇలా గోదావరి మీద నుంచి మేము క్రాస్ చేసుకొని వెళ్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. వెళ్ళిన తర్వాత తెలిసింది, కొద్దిగా డార్క్ అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత, చెక్ పోస్ట్ దాటిన తర్వాత నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసిన తర్వాత నుంచి కనిపించింది. నిజంగా చెప్పాలంటే కొంచెం భయం అనిపించింది. నాకు చాలా బాగా అడవులు అనమాట. అడవుల మధ్యలో నుంచి వెళ్ళాలి, ఎక్కడ ఇల్లు కానీ షాపులు కానీ ఏమీ లేవు. మళ్ళీ భద్రాచలం వెళ్ళే వరకు అక్కడక్కడ అడవుల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఉన్నారనమాట, కానీ తక్కువ అనమాట. వాళ్ళు కూడా అడవులు అసలు లోపలికి ఉండేవాళ్ళు ఎవరో ఏంటో ఏది కనిపించదు అనమాట. చీకట్లోన రోడ్డు కూడా పర్వాలేదు, మరీ దారుణంగా లేదు, కానీ తెలియని వాళ్ళకి కొంచెం భయం అనిపిస్తుంది.
ఉంటుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళామే అనిపించింది అనమాట. అది కూడా నైట్ జర్నీ, డే కూడా కాదు. అసలు అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం అడవులే అనమాట, ఎక్కడ లైట్స్ కానీ అసలు కాదు. రోడ్డు బాగానే ఉంది. సో అలా వెళ్ళిపోయాం అనమాట. మళ్ళీ భద్రాచలం వెళ్ళే వరకు మనకి సిటీ కానీ ఫుడ్ కానీ ఏమి దొరకదు. ఎక్కడ ఆపాలన్నా భయమే అనమాట, అంత చేయకుండా. సో అప్పుడు భయం అనిపించింది. పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా ఏం అనుకోకుండా వచ్చేసారనమాట. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే ఆ భద్రాచలం రీచ్ అయ్యామో అప్పుడు అమ్మాయి అనుకున్నాము. 9:30 అయ్యింది. ఇక్కడ మేము 6:30, 7 మిడిల్లో బయలుదేరామన్నమాట. సో అప్పటికి 9:30 అయ్యింది. మేము మళ్ళీ ఆ భద్రాచలంలో దర్శనం చేసుకొని సీతమ్మ వారి పర్ణశాలకి వెళ్ళినప్పుడు కూడా మేము ఇక్కడి నుంచి ఎంత జర్నీ చేసామో అక్కడ అంత జర్నీ చేయాలి. సేమ్ అది కూడా అడవుల్లో నుంచి. నిజంగా చెప్పాలంటే హానెస్ట్గా ఫ్రెండ్స్, మీరు ఏదైనా తినాలనుకుంటే భద్రాచలంలో తినేయండి. కానీ నైట్ టైం జర్నీ అయితే చేయకూడదని నిజంగా చెప్పాలంటే కొత్తగా వెళ్ళే వాళ్ళం బయట అవ్వాలన్నమాట. తెలిసిన వాళ్ళు అయితే చేసే ఓన్లీ భద్రాచలం వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళే తప్ప వీడియోస్ అయితే ఏమి కనిపించేవి కాదు. యాక్చువల్గా దర్శనం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము. ఎవరైనా దర్శనం చేసుకుని వారు ఫాస్ట్గా ఉంటారు కదా. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయామన్నమాట. మేము 9:30కి హోటల్లో నైట్ చికెన్ అయ్యాము. మార్నింగే చెక్అవుట్ అయ్యామన్నమాట. ఎందుకంటే టెంపుల్ వెళ్ళాలని చెప్పేసి విలేజ్ కానీ. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, టెంపుల్కి వెళ్తున్నామని. నెక్స్ట్ మాకు దర్శనం అంతా అయిపోయిన తర్వాత దర్శనం బాగా అయిపోయింది. నిజంగా చెప్పాలంటే ఆ సరౌండర్లో ఎక్కడ కూడా మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి అవ్వదు. జస్ట్ ఎంట్రన్స్లో దీపాలు పెట్టిన దగ్గర మాత్రమే తీసుకున్నాము అంతే. ఎందుకంటే అక్కడ కూడా అలా చేయలేదు. నేనే షాప్లో ఉన్నాను కానీ అందుకే తెలియకపోయాను. టెంపుల్ ఎలాగా ఏంటి అంటే టెంపుల్ స్టార్టింగ్ భద్రాచలం వరకు మనకి అందుకని చెప్పేసి ఇదంతా గోదావరి నిజంగా దాటే వరకు మాకు చాలా చాలా బాగుందన్నమాట. లేదంటే యానం వెళ్ళకుండా ఉన్నట్లయితే ఎక్సలెంట్గా ఉంది. వచ్చేసేవాళ్ళు కూడా చాలా తక్కువే. ద్రాక్ష వెళ్ళడం వల్ల లేట్ అయిపోయిందన్నమాట. లేదంటే కావాలంటే వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఎప్పుడైతే స్టార్ట్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అప్పుడు ఎర్లీగానే స్టే చేయొచ్చాం కదా, అప్పుడేం అనిపించలేదు, ఏ భయం అనిపించలేదు. ఎందుకంటే నైట్ జర్నీ కన్నా డే జర్నీ సేఫ్టీ కదా. అది కూడా ఎక్కడ పడితే అక్కడ ఆవులు అయితే కట్టిస్తున్నారు. అక్కడక్కడ చిన్న విలేజ్లో దేవుని దర్శనం. ఎందుకంటే సీతమ్మ వారి వాళ్ళే మనం వెళ్ళలేము. ఆ ఆవులు అవి లేకపోతే పక్క నుంచి అలా వెళ్ళేవాళ్ళం అనమాట. ఫస్ట్ టైం వెళ్ళేవాళ్ళు ఇది ఒకటే కొంచెం చూసుకొని డే టైం వెళ్ళిపోతేనే బెస్ట్ అనమాట. మనకి తెలియని ప్లేస్ వెళ్ళేటప్పుడు. ఇదంతా కూడా పర్ణశాల, సీతమ్మ వారి పర్ణశాల అనమాట. అక్కడ టైడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా బోట్ రైడ్ ఉంది కానీ మేము ఆల్రెడీ రైడ్ చేసుకున్నాం. మేము ఇంకా వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి మేము మరి డ్రైవ్ అయితే చేసుకోలేదు బోట్ రైడ్ అయితే. సో అక్కడ పర్ణశాల నుంచి బయలుదేరాము. పర్ణశాలలో కూడా చాలా దూరం ఫ్రెండ్స్, నిజంగా దగ్గర అనుకున్నాం కానీ చాలా దూరం. భద్రాచలం జర్నీ చేస్తాము. అక్కడ కూడా జర్నీ పట్టింది, చాలా దూరం అనమాట. అక్కడ కూడా టెంపుల్లో అర్చన అభిషేకం చేస్తారు. సో అది కూడా చేసుకొని మేము అర్చన చెప్పారు కదా కూడా తినకుండా వెళ్ళామని. భద్రాచలంలో మేము తెలియదనమాట. వెళ్ళిపోయింది పర్ణశాలలో తినొచ్చని. ఆన్ ద వేలో ఎక్కడైనా ఆపొచ్చని. ఆన్ ద వేలో ఒక్క టిఫిన్ షాప్ కూడా లేదు. ఆకలి అయితే నిజంగా చెప్పాలంటే టిఫిన్ షాప్ కూడా లేదు. అక్కడ రీచ్ మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మాత్రమే పర్ణశాల రీచ్ అయిన తర్వాత స్టార్టింగ్ ఒకే ఒక హోటల్ ఉంది. అవేం తెలుగు మాత్రమే ఉంటాయి. అది కూడా అయిపోయింది. సోడాలు బాగా ఇవే ఉన్నాయన్నమాట. సరే ఎలాగా వెళ్ళిపోయాం కదా. కానీ వెళ్ళే టైంకి ఇంకా పులిహోర రెడీ అవ్వలేదు అన్నారు. లడ్డు రెడీ అవ్వలేదు. ఇలా అవ్వలేదు అనమాట. లేదంటే అరౌండ్ 1 స్టాప్ పులిహోర లేదా వచ్చేద్దాము అనేసి ఇలా స్టెప్ వేసేలో పులిహోర వచ్చిందనమాట. తల్లి రామచంద్ర అనుకొని చేసుకున్న తర్వాత మనసు పులిహోర ప్యాకెట్ తీసుకున్నాము. అప్పటికప్పుడే చేశారు. వేడి వేడిగా ఉంది. ఆకలితో ఉన్న వాళ్ళ నుంచి ఫస్ట్ తిన్నా ఎలా ఉంటుందని చెప్పేసి అక్కడ కూర్చొని అలాగా తినేసాం అనమాట. తినేసిన తర్వాత అప్పుడు పర్ణశాల చూడటానికి వెళ్ళాము. మళ్ళీ చేసుకున్నాము. సో అభిషేకం కూడా చేసుకున్నాము. తర్వాత చూసుకొని అర్చన కూడా చేసుకున్నాం. తర్వాత వెళ్ళామన్నమాట పర్ణశాల. అక్కడ రావణ
రావణాసుడు సీతమ్మ తల్లిని ఎలా తీసుకెళ్ళిపోయారు ఏంటనేది కూడా స్టాచ్యూ రూపంలో పెట్టారనమాట. సో అది అక్కడ కూడా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎలా లేదు, సో అక్కడికి తీసుకోలేకపోయాము. మేము రిటర్న్ అయినప్పుడు మారేడుమిల్లి అని చెప్పేసి వచ్చాము. మీకు తెలుసు కదా మారేడుమిల్లి ఒక మూవీ కూడా ఉంటుంది నరేష్ గారిది, సో అలా నరేష్ గారిది. సో అలాగా రూట్ కూడా అలాగే వచ్చింది. నిజంగా మారేడుమిల్లి వెళ్ళాలని కూడా చెప్పారు సార్. మారేడుమిల్లి వెళ్ళండి, ఇక్కడ దగ్గరలోనే రియల్గా చెప్పాలంటే టెంపుల్ అయితే ఉంది, కానీ మేము వెళ్ళలేకపోయాము. ఎందుకంటే మారేడుమిల్లి ఉండడం వల్ల మేము రిటర్న్ అయిపోయాము. చాలా బాగుంది, ఎక్సలెంట్ చాలా బాగుంది, ఎలా ఉంటుంది అలాగే ఉంది, కానీ అరకన్నా బాగుంది అన్నమాట. ఇంకా మనం అరకు వెళ్ళామంటే అక్కడ ఘాట్ రోడ్స్ అవి ఉంటాయి. రోడ్డు వే అయితే చాలా బాగా వేసారనమాట. కదా ఇదంతా కూడా మారేడుమిల్లి అని అడవుల మధ్యలో కూడా కొన్ని వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను డే 3లో. ఎందుకంటే మారేడుమిల్లిలో బ్యూటిఫుల్ వ్యూ అయితే వెళ్ళచ్చు. అక్కడ సింగిల్ వే కదా, ఇక్కడ 2 వేస్ అయితే కొన్ని పిక్స్ కూడా దిగాము. చాలా చాలా బాగుంటది అనమాట. నిజంగా మారేడుమిల్లి నరేష్ మూవీ, నరేష్ గారి మూవీ ఉంటుంది కదా, సో చాలా చాలా బాగుంటుంది అనమాట. మేము యాక్చువల్గా మేము ఫ్రెష్ సిటీ కాదు, కొండ మధ్యలోంచి వెళ్ళాము కదా, కొండ పైన ఊరు నేచర్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళే వాళ్ళకైతే మంచి మారేడుమిల్లి కూడా నిజంగా చెప్పాలంటే నిజంగా మారేడుమిల్లి గురించి మేము వెళ్తున్నాము అన్నవరం వెళ్తున్నాం అనమాట. ఈ మారేడుమిల్లి మీద నుంచి ఫారెస్ట్ తర్వాత చాలా ఇక్కడ మేము లంచ్ అయితే ఇక్కడ చేస్తాము. ప్రసాదం మార్నింగ్ ప్రసాదం అక్కడ తినేసాం కదా పన్నసాల్లో, అక్కడ లంచ్ అయితే మారేడుమిల్లిలో చేసేసాము. చేసేసి నైట్ డిన్నర్ మళ్ళీ మేము అన్ని కూడా విజయనగరం వచ్చాక చేసామన్నమాట. సత్యనారాయణ స్వామి టెంపుల్కి ఎవరైనా వెళ్తే ఏమో మరి నాకు తెలీదు, ఈవినింగ్లో చాలా ప్రశాంతంగా నచ్చినంతసేపు దర్శనం చేసుకోవచ్చు. నిజంగా ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే చాలా ఎక్కువసేపు ఉంచారు, బాగా దర్శనం అయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అంత బాగా దర్శనం అయింది. సో ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ వీడియోలు ఎంత ఎక్కువైపోయింది. ఇంకోటి ఏంటంటే ఇంకోటి మీకు చెప్పాలనుకున్నా సరే అక్కడక్కడ వీళ్ళైతే ఆపుతున్నారు పండుగ చేసుకుంటున్నాం డబ్బులు ఇవ్వండి, ఇవ్వని వాళ్ళకి ప్రతి వెహికల్ ఆపేసి మాత్రం ఇవ్వలేరా పండుగ చేసుకుంటున్నాం అని చెప్పేసి. సో ఇదొకటే చూసుకోండి, ఎక్కువ అడగట్లేదులేండి, 10 రూపాయలు 20 రూపాయలు అంతే. కానీ వీళ్ళైతే ఎక్కడికక్కడ ఆపుతూనే ఉన్నారు, వెహికల్ వెళ్ళకుండా తాళు అయితే కట్టేస్తున్నారు అనమాట. అలాగని ఎక్కువ ఏం తీసుకోవట్లేదు, 10-20 రూపీస్ తీసుకున్నారు. కాకపోతే అడుగడుగుకి ఆపేస్తున్నారు, వెళ్ళనివ్వకుండా తాళు అయితే కట్టేస్తున్నారు. ఎప్పుడైతే మనం డబ్బులు ఇస్తామో అప్పుడు వదిలేస్తున్నారు. 2 వీలర్స్ అయితే వదిలేస్తున్నారు, కానీ 4 వీలర్స్ అయితే మనీ కలెక్ట్ చేస్తారు అనమాట. ఇక్కడ మేము ఒక సీ అనిమల్స్ చూసాం ఫ్రెండ్స్, అటు లేదు, నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అవైతే ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు, చాలా బాగా అనిపించింది. సో అందుకని చెప్పేసి ఆగేసి వాటిని వీడియో కూడా తీసాము. నిజంగా ఈ మారేడుమిల్లి చూడడానికి కూడా చాలా ప్లేస్ అనిపించవచ్చు, కానీ అక్కడ చాలా మంది ఆగుతున్నారు కూడా ఉన్నాయి. వెళ్ళలేదు ఎందుకంటే అన్నవరం వెళ్ళాలి అని చెప్పేసి ఆ థాట్లో ఉన్నాం కాబట్టి అందుకోసం అయితే వెళ్ళలేదు. విలేజ్ అయితే చాలా బాగుంది, అక్కడ చూడడానికి కూడా వాటర్ చాలా ఉన్నాయి, కానీ మాకు టైం లేదు అనమాట. టైం లేక మారేడుమిల్లి అయితే చాలా బాగుంటుంది. ఎర్లీగా వెళ్తే ఇక్కడ ఎక్కడైనా కూడా నెక్స్ట్ పాయింట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ కూడా మనకి ఫుడ్కి టైం లేదు, ఇక్కడ అయితే వెళ్ళొచ్చు మారేడుమిల్లి వచ్చే వాళ్ళము. మేము అందులోనే ప్రాబ్లం ఉంటే అక్కడ చాలా దగ్గర, కాకపోతే బయట ఎక్కువ చూడగలం అనమాట. టైం లేదనమాట, హరిహరి తర్వాత చూడగలం అక్కడ. కాకపోతే ఎనీవే ఏదైనా సరే మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేము, ఇవన్నీ కూడా చూసినప్పుడు వెళ్తున్నారని చెప్పి ఏదైతే. కానీ మేము ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తే బై రోడ్ వెళ్తే 5.5 hours జర్నీ పడుతుంది అనమాట. అదొక్కటే మిస్ అయ్యామని ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే మళ్ళీ మనం ఇంత దూరం వెళ్ళలేము కదా అని చెప్పేసి. వెళ్ళినా సరే ఇదంతా మళ్ళీ తిరిగేదే చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. బెస్ట్ ప్లేసెస్ అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. చూడడానికి కూడా చాలా ఉన్నాయి, ఇక్కడే కనిపిస్తాయి లేవు కానీ బయట అయితే బాగా కనిపిస్తుంది. అవన్నీ చూస్తారు కదా, అదేని. సో ఇదే సీతమ్మవారి పర్ణశాల అనమాట. సీతమ్మవారి పర్ణశాల అనమాట, ఎలా లేదు బయట వరకే వీడియోస్ అవి ఎలా లేదు. సేమ్ భద్రాచలం కూడా అంతే. సో భద్రాచలం కూడా ఇంకొక వీడియో అయితే మిస్ అయ్యి దర్శించుకోవాలి. అమ్మవారి పర్ణశాల ఉంటుంది అనమాట. ఇక్కడ అభిషేకం కూడా అమౌంట్ తక్కువే, 50 రూపీస్ అంతే ఖర్చు చేశారనమాట. లోపల అభిషేకం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కూడా బయట మనం తీసుకుని అనమాట. ఇక్కడే ప్యాకెట్ కూడా ఉన్నాయి, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చేయలేదు. నెక్స్ట్ వీడియో వచ్చేసి అన్నవరం ఉంటుంది ఫ్రెండ్స్. అన్నవరం
తర్వాత మనకి అంతే అదే లాస్ట్ రిటర్న్ అనమాట. సో వీడియోని ఇస్తే ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్ ఈ రోజు కంపల్సరీగా మా వీడియో గురించి ఏముంది ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కంపల్సరీగా మీకు ఇదంతా కూడా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇది భద్రాచలం అనమాట. భద్రాచలం శ్రీరామచంద్ర వారి గుడి అనమాట, దేవస్థానము. సో ఇది ఇక్కడ పార్కింగ్ అనమాట. ఇది మనం అటువైపు నుంచి వెళ్ళాలి. పార్కింగ్కి వే చూపిస్తుంది కదా, ఇక్కడ బస్సు అలాగా అటువైపు నుంచి వెళ్తే ఫస్ట్ మనకి ఆంజనేయ స్వామి వారు కనిపిస్తారు. కానీ ఇది ఎంట్రన్స్ కాదు, ఇది ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ దగ్గర ఆంజనేయ స్వామి వారు ఉన్నారనమాట. ఎంట్రన్స్ వే అది. ఇక్కడ ప్రసాదం కౌంటర్ అనమాట. ఇక్కడ ప్రసాదాలు వేస్తుంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా జ్ఞాపకార్థంగా కంపల్సరిగా వాటైతే తెచ్చుకుంటాను. ఇక్కడ కూడా ఒకటి కొనుక్కున్నాను. సీతమ్మ తల్లివారి సీతమ్మ రామచంద్ర సమేత ఆంజనేయ స్వామితో ఒక విగ్రహం లాంటిది ఫోటో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.